నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో పవిత్ర రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. వివరాల్లోకి వెళితే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా నెలవంకను చూడటానికి మంగళవారం సాయంత్రం సమావేశమవుతామని చెప్పేసి షరియా కమిటీ ప్రకటించిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో రంజాన్ మాసం ప్రారంభం కావాలంటే నెలవంక కనపడాలన్నమాట. నెలవంక కనపడని పక్షంలో అందరూ కూర్చొని సమావేశమయ్యి రంజాన్కు సంబంధించిన రంజాన్ మాసానికి ప్రారంభానికి సంబంధించిన తేదీనైతే నిర్ణయం తీసుకుంటారన్నమాట. అలాగే ఈ యొక్క సమావేశం మంగళవారం అంటే షాబాన్ 1447 AH 29వ తేదీకి అనుగుణంగా అంటే ఫిబ్రవరి 17, 2026 మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు ముబారక్ ఆల్ అబ్దుల్లా ప్రాంతంలోని సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంలో జరుగుతుందని చెప్పేసి అథారిటీ పేర్కొంది. రంజాన్ నెలవంకను చూడగలిగిన ఎవరైనా ముందుగా వచ్చి తమకు సాక్ష్యాలను అందించాలని చెప్పి అథారిటీ పిలుపునిచ్చింది. కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు కానీ నెలవంక మీకు మంగళవారం సాయంత్రం ఆకాశంలో కనపడితే కానీ దానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సాక్ష్యాలు తీసుకొని మాకు చూపియాలని చెప్పేసి అథారిటీ కువైట్లో ఉన్న ప్రజలను కోరింది. రంజాన్ నెలవంకను చూడగలిగిన వారు ఎవరైనా సరే ముందు తమకు సమాచారం అందించాలని చెప్పి కోరింది. ఈ శుభ సందర్భంగా షరియా విజన్ అథారిటీ తన యొక్క హృదయపూర్వక అభినందనలు మరియు ఆశీర్వాదాలను కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారికి, అలాగే కువైట్ యువరాజు షేక్ సబా ఆల్ ఖలీద్ గారికి, అలాగే కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ ఆల్ అబ్దుల్లా గారితో పాటు కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులకు తెలియజేసింది. నెలవంక దర్శనం కువైట్లో రంజాన్ మాసం అధికారిక ప్రారంభ తేదీని నిర్ణయిస్తూ ఉంది. కువైట్లో ఉన్న ప్రజలందరూ తమకు సహకరించాలని చెప్పేసి షరియా విజన్ కమిటీ అయితే తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.